హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన స్పెషల్ స్నాక్ రెసిపీ వచ్చేసి పెసరపప్పు కాజు బిస్కెట్స్. హాట్ ఇష్టపడే వాళ్ళకి ఈ కాజు బిస్కెట్స్ చాలా నచ్చుతాయండి. క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ కోసం ముందుగా అరకప్పు పెసరపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ముందే నానబెట్టేశాను. ఇందులోని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నీళ్ళు లేకుండా పెసరపప్పు మాత్రమే వేసుకోవాలి. ఇందులోనే 2-3 పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని నీళ్లు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న జార్లో వేసుకుంటే చక్కగా నలుగుతుంది. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. అరకప్పు పెసరపప్పుకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు, 1/8 టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని ఇందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు నూనె వేసుకోవాలి. ఈ నూనె అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వేడి నూనె కాదండి, మామూలు నూనె. మీరు నూనెకి బదులుగా నెయ్యి వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు. పిండిని బాగా రబ్ చేస్తూ చూడండి విధంగా నూనె అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ముందు నీళ్లు పోయకుండా ఈ పెసరపప్పు పేస్ట్తోనే పిండిని కలుపుకోవాలి. ఈ పెసరపప్పు పేస్ట్ వేయడం వల్ల కాజు బిస్కెట్స్కి మంచి టేస్ట్ వస్తుందని. మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసాం కదా, వేగాక మధ్య మధ్యలో కొంచెం క్రిస్పీగా తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడు ట్రై చేయకపోయింటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నాకు కొంచెం నీళ్లు పట్టాయి, చూసుకుంటూ వేసుకోండి. ముందే ఎక్కువ నీళ్ళు పోసేసుకోవద్దు. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ అవసరం అనుకుంటేనే నీళ్లు పోసుకుంటూ పిండిని చూడని విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఈలోపు ఒక చిన్న గిన్నె తీసుకుని ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కారం ఎంత తీసుకుంటామో దాంట్లో సగం సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఇంకా 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని బాగా క్రష్ చేసి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలా పొడిని బిస్కెట్స్ పైన చల్లితే తినేటప్పుడు మంచి ఫ్లేవర్తో కారకారంగా చాలా బాగుంటుంది. ఇలా మసాలా పొడిని చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పిండి ఒక 10 నిమిషాల పాటు నానిన తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలిపేసుకుని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ముందు కొంచెం మందంగా రోల్ చేసేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మధ్యలో పొరలుగా వచ్చి లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది. ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత మందం ఉండేలాగా రోల్ చేసుకుని బాటిల్ క్యాప్ తీసుకుని మూన్ షేప్లో బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. చపాతీని మరీ మందంగా చేసుకోవద్దు, వేగడానికి టైం ఎక్కువ పడుతుంది. చివర్లో మిగిలిన పిండిని చూడండి ఈ విధంగా సిజర్తో ఈ విధంగా కట్ చేస్తున్నాను. మీరు మొత్తం పిండిని ఈ విధంగా కత్తెర మొగ్గల్లాగైనా చేసుకోవచ్చు, లేదంటే మూన్ బిస్కెట్స్ లాగైనా చేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. బిస్కెట్స్ వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని నూనెకి సరిపడా బిస్కెట్స్ వేసేసుకోండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం ఎక్కువే వేసేసుకోండి. కొంచెం అంటుకున్నట్లుగా ఉంటాయి, ఏం పర్లేదు, వేగిన తర్వాత సపరేట్ అయిపోతాయి. నూనెకి సరిపడా వేసేసుకుని వెంటనే కదపొద్దు. లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం పచ్చదనం తగ్గేంత వరకు కాలనిచ్చి అప్పుడు కలుపుకోవాలి. ఫ్లేమ్ని అయితే అస్సలు హైలో పెట్టద్దండి. గోధుమ పిండి వేసాం కదా, పైన రంగు వచ్చేస్తుంది, లోపల ఉడకదు. ఫ్లేమ్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని తీసేసుకోవడమే. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఈ విధంగా జాలి గరిటలోకి తీసేసుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి కదా బిస్కెట్స్. ఇవి వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి వేసేసుకుని మనం తయారు చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, అది 1 స్పూన్ వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేస్తే బిస్కెట్స్కి చక్కగా పట్టుకుంటుంది. మసాలా పొడి వేయకుండా కూడా బిస్కెట్స్ని ఉట్టిగానే తినేయచ్చండి, అలా కూడా బాగుంటాయి. ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇలా మసాలా పొడి వేసి కలుపుకోవచ్చు. ఈ మసాలా పొడి బాగా పట్టించేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బిస్కెట్స్ అన్నీ వేయించేసుకుని వేడిగా ఉన్నప్పుడే మసాలా పొడి చల్లేసేసి అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా బిస్కెట్స్. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదండి, పెద్దగా కష్టపడకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్గా పంపించడానికి స్కూల్కి చాలా బాగుంటాయి. చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.